హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం అంకగణితం ఫస్ట్ చాప్టర్ చక్రవడ్డీ బారు వడ్డీకి సంబంధించినటువంటి సమాచారము మరియు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, గత పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. బారు వడ్డీ అసలు పి, వడ్డీ రేటు ఆర్ చొప్పున టీ కాలానికి అయినటువంటి వడ్డీ, సాధారణ వడ్డీ లేదా బారు వడ్డీ సూత్రం ఏంటంటే I=PTR/100. సాధారణ వడ్డీ లేదా బారు వడ్డీకి ఫార్ములా I=PTR/100. ఇక మొత్తానికి ఫార్ములా అసలు ప్లస్ వడ్డీ, P+I అని మనం రాసుకోవచ్చు. ఇక్కడ I అనేది PTR/100 కాబట్టి P కామన్ చేస్తే P × 1+TR/100. P+I ఫార్ములా వాడవచ్చు మనం. P × 1+TR/100 అనేటువంటి ఫార్ములాను కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కొంత సొమ్మును బారు వడ్డీ ప్రకారం అప్పు తీసుకొని మొత్తం అసలుకు 3 రెట్లు లేదా వడ్డీ అసలుకు రెట్టింపు అయితే మనకి రేటుకు ఫార్ములా ఏంటంటే 200/T%. అలాగే టైంకు ఫార్ములా 200/R%. ఇక్కడ గమనించండి, మనం కొంత సొమ్మును బారు వడ్డీ ప్రకారం అప్పు తీసుకుంటే మొత్తం అనేది అసలుకి 3 రెట్లు లేదా వడ్డీ అనేది అసలుకు రెట్టింపు అయితే రేట్ వచ్చేసి 200/T% అవుతుంది. టైం అనేది 200/R% అవుతుంది. అంటే ఇటువంటి సందర్భంలో మనం డైరెక్ట్గా టైం ఇచ్చి రేటు కనుక్కోమున్నా, రేట్ ఇచ్చి టైం కనుక్కోమున్నా మనం డైరెక్ట్గా ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ చక్రవడ్డీ. నిర్ణీత గడువు తర్వాత అసలుకు వడ్డీని కలిపి తరువాత కాలానికి అసలుగా నిర్ధారించే పద్ధతిని చక్రవడ్డీ పద్ధతి అంటారు. అంటే మనకి 6 నెలలని, 3 నెలలని, సంవత్సరం అని చెప్పి ఇట్లా కొంతకాలం గడువు పెట్టుకుంటారు. ఆ గడువు తర్వాత అసలుకు వడ్డీని కలిపి తర్వాత కాలానికి అసలుగా నిర్ధారించే పద్ధతి. అంటే ఆ వడ్డీ అసలు మొత్తం కలిపి తర్వాత కాలానికి అసలుగా నిర్ధారించే పద్ధతే చక్రవడ్డీ పద్ధతి అన్నమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, అసలు అనేది మారుతూ ఉంటుంది. ఈ చక్రవడ్డీ ప్రకారం మొత్తానికి ఫార్ములా ఏంటంటే A=P × 1+R/100 అనమాట. ఇక్కడ P అనేది అసలు, R అనేది వడ్డీ రేటు, A అనేది మొత్తము, N అంటే వడ్డీ తిరగట్టు పర్యాయముల సంఖ్య. ఇక్కడ N అంటే టైం కాదమ్మా, వడ్డీ తిరగట్టు పర్యాయముల సంఖ్య. సంవత్సరానికి కానీ ఎన్నిసార్లు తిరగగడతాము అనేది N అని తెలియజేస్తుంది. అయితే ప్రతి అర్ధ సంవత్సరానికి మనం వడ్డీ కలిపితే అప్పుడు మొత్తం ఏమవుతుందంటే P × 1+R/2/100 అవుతుంది. అదే త్రైమాసానికి వడ్డీ కలిపితే, అర్ధ సంవత్సరం అంటే హాఫ్ కాబట్టి /2 వేసాం. త్రైమాసానికి వడ్డీ కలిపితే 12/3 అంటే 4 వస్తుంది కాబట్టి /4 వేస్తాం. P × 1+R/4/100 అవుతుంది. ఓకే. నెక్స్ట్ ప్రతి సంవత్సరానికి వడ్డీ కలుపుతూ కాలం భిన్నం రూపంలో అంటే 2, 3/5 అలా భిన్నంగా ఉన్నట్లయితే అప్పుడు మొత్తానికి ఫార్ములా ఏం చేస్తామంటే ఈ 2ని ఇక్కడ స్క్వేర్గా రాస్తాం. చూడండి, P × 1+R/100 1+ ఇక్కడ ఎంత అయితే ఫ్రాక్షన్ ఉంది 3/5 ఉంది కాబట్టి 3/5R/100 వేస్తాం. ఒకవేళ ఇక్కడ 2, 3/4 ఉంటే ఇక్కడ 2 రాస్తాం, 3/4 రాసుకుంటాం. ఓకేనా. ఒకవేళ 2, 1/3 ఉందనుకోండి, ఇక్కడ 2 రాస్తాం, ఇక్కడ 1/3 రాస్తాం. P రూపాయలపై 6% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలంలో చక్రవడ్డీ, బారు వడ్డీల భేదం ఏమవుతుందంటే PR² అవుతుంది. P రూపాయలపై 6% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలంలో చక్రవడ్డీ, బారు వడ్డీల భేదము PR² అవుతుంది. అదే 3 సంవత్సరాల కాలంలో భేదం అయితే PR² R+3000/100 అనేటువంటి ఫార్ములాని మనం యూజ్ చేస్తాం. కొంత సొమ్ముపై 2 సంవత్సరాల కాలంలో X% వడ్డీ రేటుతో బారు వడ్డీ, దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పి అంటాం. అయితే
ఆ కాలానికి అయినటువంటి చక్రవడ్డీ ఎలా తీసుకుంటామంటే సింపుల్ ఇంట్రెస్ట్ బై 2 ఇంటూ 2 ప్లస్ ఆర్ బై 100 అవుతుంది. ఇదే 3 సంవత్సరాలకైతే ఇక్కడ 2 ఇయర్స్ కాబట్టి బై 2 వేసాము, ఇక్కడ 2 రాసాం. అదే 3 ఇయర్స్కి అయితే బై 3 వేసి ఇక్కడ 3 రాస్తాం. సింపుల్ ఇంట్రెస్ట్ బై 3 ఇంటూ 3 ప్లస్ ఆర్ బై 100 అవుతుందన్నమాట. 2 సంవత్సరాల కాలంలో అయితే సింపుల్ ఇంట్రెస్ట్ బై 2 ఇంటూ 2 ప్లస్ ఆర్ బై 100, అదే 3 సంవత్సరాలకైతే సింపుల్ ఇంట్రెస్ట్ బై 3 ఇంటూ 3 ప్లస్ ఆర్ బై 100 అవుతుంది. కొంత సొమ్ముపై 8% వడ్డీ రేటు వంతున 2 సంవత్సరాల సాధారణ వడ్డీతో 12,122 రూపాయలు అయితే 9% వడ్డీ రేటున 2 సంవత్సరాల 8 నెలలకు అగు మొత్తము రూపాయలు అని అడిగారు. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% ఇచ్చారు, టైం వచ్చేసి 2 ఇయర్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ సాధారణ వడ్డీతోటి ఎంత అయిందంటే మొత్తం ఇక్కడ చూడండి 12,122 రూపాయలు అయిందట. అదే 9% వడ్డీ రేటున 2 సంవత్సరాల 8 నెలలకు ఎంత మొత్తం అవుతుందో ఇప్పుడు కనుక్కుందాం. చూడండి ఇక్కడ ఆర్ అనేది 8%, టైం 2 ఇయర్స్, ఏ వచ్చేసి 12,122. మనకు ఫార్ములా తెలుసు, ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ టీఆర్ బై 100 అవుతుంది. సో ఏ తెలుసు మనకి 12,122 ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ టీ వచ్చేసి 2, ఆర్ వచ్చేసి 8 బై 100. 4 2s 425 అవుతుంది. సో 12,122 ఈక్వల్ టు పి ఇంటూ ఎల్సిఎం అనేది 25 అవుతుంది. 25 1s 25 ప్లస్ 2 2s 4 అనమాట. సో దట్ ఇంప్లైస్ పి ఈక్వల్ టు ఏమవుతుందంటే 12,122 ఇంటూ ఈ 25 అనేది న్యూమరేటర్లోకి వెళ్తుంది, 25 ప్లస్ 4 అంటే 29 వస్తుంది. అంటే పి వాల్యూ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఏమన్నారు, సేమ్ ఈ అసలుతోటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 9%, అలాగే టైం వచ్చేసి 2 ఇయర్స్ 8 మంత్స్ అని చెప్పి ఇచ్చారు. 2 ఇయర్స్ 8 మంత్స్ అంటే 2 ఇయర్స్ అంటే 2 12s 24, 24 ప్లస్ 8 32 మంత్స్ వస్తుంది. దీన్ని ఇయర్స్లోకి మారిస్తే 32/12 ఇయర్స్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం మొత్తం కనుక్కుందాం. ఏ ఈక్వల్ టు పి, సేమ్ ఫార్ములా, పి వచ్చేసి 12,122 ఇంటూ 25/29 ఇంటూ 1 ప్లస్ టీ అంటే 32/12 ఇంటూ ఆర్ వచ్చేసి 9/100 అవుతుంది. సో 4 3s 4 8s అనమాట, 3 1s 3 3s 4 2s 4 25s. సో ఏమవుతుందో చూడండి, 12,122 ఇంటూ 25/29 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి 25 అమ్మ, 25 1s 25 ప్లస్ 2 3s వచ్చేసి 6 అవుతుంది. సో చూడండి ఈ 25కి 25కి క్యాన్సిల్ అవుతుంది. 12,122 ఇంటూ 25 ప్లస్ 6 31/29. ఇప్పుడు ఈ మొత్తం మనం క్యాలిక్యులేషన్ చేసినట్లయితే 12,958 వస్తుంది. 12,958 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. చూడండి ఇక్కడ 15 సంవత్సరాల తర్వాత రాణి వయసు అంట ఆమె ప్రస్తుత వయసుకు 4 రెట్లంట. అయినా రాణి ప్రస్తుత వయసు సంవత్సరాల్లో అని చెప్పి అడిగారు. ఇక్కడ రాణి ప్రస్తుత వయసు ఎక్స్ సంవత్సరాలు అని చెప్పి అనుకోండి. 15 సంవత్సరాల తర్వాత ఆమె వయసు ఏమైందంటే ఎక్స్ ప్లస్ 15 అట. ఎక్స్ ప్లస్ 15 అవుతుంది. రాణి ప్రస్తుత వయసు ఎక్స్ సంవత్సరాలు, 15 సంవత్సరాల తర్వాత ఆమె వయసు ఎక్స్ ప్లస్ 15 సంవత్సరాలు అవుతుందట. ఇది ప్రస్తుత వయసుకి 4 రెట్లు ఉందంట. ప్రస్తుత వయసుకి 4 రెట్లు ఉందంట. దట్ ఇంప్లైస్ 4x, ఈ ప్లస్ ఎక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 15. 4x మైనస్ ఎక్స్ అంటే 3x, 3x ఈక్వల్ టు 15, ఎక్స్ ఈక్వల్ టు 15/3. ఎక్స్ ఈక్వల్ టు 15/3 అంటే 5 వస్తుంది. అంటే ఆమె ప్రస్తుత వయసు 5 సంవత్సరాలు.
సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి 5,120 రూపాయలని 12.1/2% వడ్డీతో సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగగట్టెడ పద్ధతిలో అప్పు తెచ్చాడట. 2 సంవత్సరాల 9 నెలల తర్వాత అతను అప్పు తీర్చుటకు చెల్లించవలసినటువంటి మొత్తం రూపాయల్లో అని అడిగారు. ఒక వ్యక్తి 5,120 రూపాయలని 12.1/2% వడ్డీతో సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగగట్టెడు పద్ధతిలో అప్పు తెచ్చాడట. అయితే 2 సంవత్సరాల 9 నెలల తర్వాత అతను అప్పు తీర్చుటకు చెల్లించవలసినటువంటి మొత్తం ఎంత అని అడిగారు. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగగట్టాలి, ఆ విషయం గమనించగలరు. ఇక్కడ మనం గమనించినట్లయితే టైం అనేది 2 సంవత్సరాల 9 నెలలు, అంటే 2 సంవత్సరాలు అంటే 24 నెలలు, 9 నెలలు, 24 9 అంటే 24 + 9 అంటే 33 మంత్స్ అనమాట. ఈ 33 మంత్స్ని మనం ఇయర్స్లోకి మారుద్దాం. 33/12 అవుతుంది. 33/12 అంటే దీన్ని చూడండి, 3 11s 3 4స్గా రాస్తే దీన్ని ఎలా రాస్తాం చూడండి, 4 2s 8 కాబట్టి 2 3/4గా రాస్తాం. అంటే 2 3/4 ఇయర్స్ అవుతుంది అనమాట. కాబట్టి దీనికి ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు, ఇందా చెప్పుకున్నాం. A = P × 1 + R/100. ఇక్కడ ఏముందమ్మా, 2 ఉంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ రాసుకోండి. అలాగే 1 ఇక్కడ 3/4 ఉంది కాబట్టి 3/4 R/100 అవుతుంది. ఓకే, ఒకవేళ ఇక్కడ 1/2 ఉంటే 1/2 R రాసేవాళ్ళం. ఇప్పుడు ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, P వచ్చేసి 5,120 × 1 + R/100. ఇక్కడ రేట్ కానీ మనం చూసినట్లయితే ఇక్కడ రేట్ అనేది 12.5% ఇచ్చారు. 12.5% అంటే 25/2% అనమాట. సో 25/2/100 హోల్ స్క్వేర్ ఇంటూ 1 + 3/4 ఇంటూ 25/2/100 అవుతుంది. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేద్దాం. 25 1s 25 4s. సో 5,120 ఇంటూ 1 + 1/2 4s ఏమవుతుంది, 8 హోల్ స్క్వేర్ ఇంటూ చూడండి 25 1s 25 4s. సో 1 + 3 1s 3 4 2s 8 8 4s వచ్చేసి 32. సో చూడండి 5,120 1 + 1/8 అంటే 9/8 హోల్ స్క్వేర్ అవుతుంది. చూడండి 1 + 1/8 అంటే 9/8, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 9/8 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే దీన్ని ఎలా రాస్తాం, 9/8 × 9/8. అలాగే ఇదేమైంది 35/32, ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం 32 32 1s 32 + 3 35 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేషన్ చేద్దాం. చూడండి, ఇక్కడ 8 తోటి మనం క్యాన్సిలేషన్ చేస్తే ఈ 8 తోటి మనం క్యాన్సిలేషన్ చేద్దాం. 8 6s 48 32 8 4s 32 0 8 1s 8 80s. నెక్స్ట్ వచ్చేసి 8 10s 8 4s అవుతుంది. సో ఇక న్యూమరేటర్లో ఉన్నవి 9 9s 81 81 10s 8 10 ఇంటూ 35/4 అవుతుంది. 8 10ని 35తో మల్టిప్లై చేస్తే మనకి 28,350 వస్తుంది. దాన్ని 4తో డివిజన్ చేస్తే 7,087.50. కాబట్టి మొత్తం ఎంత అవుతుందంటే 7,087.50, అంటే 7,087 రూపాయల 50 పైసలు అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 5% చక్ర వడ్డీతో కొంత సొమ్ము అప్పు చేసి 2 వార్షిక వాయిదాల్లో ఒక్కొక్క వాయిదా 882 రూపాయల చొప్పున చెల్లించి అప్పు తీసుకున్న అసలు ఎంత అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5% ఇచ్చారు. కొంత సొమ్మును అప్పు చేశాడట, అది ఎంతో మనకు తెలియదు, అదే కనుక్కోవాలి మనం. అయితే ఆ అప్పుని 2 వార్షిక వాయిదాల్లో ఒక్కో వాయిదా 882 రూపాయల చొప్పున చెల్లించాడట. అయితే అప్పు తీరిస్తే తీసుకున్నటువంటి అసలు ఎంత అని చెప్పి అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ అసలు అనేది
తెలియదు కాబట్టి కనుక్కోవాలి కాబట్టి x రూపాయలు అని చెప్పి అనుకుందాం. ఇక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5% అని చెప్పి ఇచ్చారు. సో 5% ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే 5/100 ఇంటూ ఎక్స్. 5% అంటే 5/100, ఆఫ్ అంటే ఇంటూ ఎక్స్. 5 1s 5 20s కాబట్టి x/20 వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మొత్తం ఏమైంది అమౌంట్ అంటే, ఓకేనా, అసలు ప్లస్ వడ్డీ అంటే p ప్లస్ i అవుతుంది. ఓకేనా. p అంత ఇక్కడ x ప్లస్ ఇంట్రెస్ట్ వచ్చేసి x/20. ఎల్సిఎం చేస్తే 20 వస్తుంది. 20x ప్లస్ x మొత్తం 21x అవుతుంది. తర్వాత ఇక్కడ మొత్తం అనేది 21x/20 వచ్చింది కాబట్టి ఇక రిమైనింగ్ అమౌంట్ మనం రాసుకుందాం. రిమైనింగ్ అమౌంట్ అంటే ఇక్కడ మొత్తం వచ్చేసి 21x/20, అందులోంచి మొదటి వాయిదాలో 882 రూపీస్ ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు ఈ అమౌంట్ అనేది సెకండ్ ఇయర్కి సేమ్ అమౌంట్ ఏమవుతుందంటే అసలు అవుతుంది. అంటే p = 21x/20 మైనస్ 882 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ రేటు సేమ్ అదే రేటు కాబట్టి 5%, అలాగే అమౌంట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇచ్చేది కూడా 882నే. సో ఇప్పుడు చూడండి 5% ఆఫ్ ఈ అంటే అసల్లో 5% కాబట్టి 5% ఆఫ్ 21x/20 మైనస్ 882 రాస్తాం. సో ఇక్కడ మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే అమౌంట్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఇంట్రెస్ట్ అనమాట. అమౌంట్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఇంట్రెస్ట్ కాబట్టి చూడండి అమౌంట్ వచ్చేసి 882 రూపీస్, సమ్ వచ్చేసి ఇందాక కనుక్కున్నాం చూడండి, ఇది సమ్ అవుతుంది. 21x/20 మైనస్ 882 ప్లస్ ఇంట్రెస్ట్. ఇక్కడ దీంట్లో 5% కాబట్టి 5/100 ఇంటూ 21x/20 మైనస్ 882 అవుతుంది. 21x/20 మైనస్ 882 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 882ని అలాగే ఉంచండి. ఈ 21x/20 మైనస్ 882 అనే దాన్ని కామన్ చేస్తే ఇక్కడ 1 మిగులుతుంది. ప్లస్ ఇక్కడ వచ్చేసి 5/100 అంటే 5 1s 5 20s అంటే 1/20 ఉంటుంది అనమాట. సో 882 ఈక్వల్ టు, సో చూడండి 21x/20 మైనస్ 882 ఇంటూ ఇది ఏమవుతుంది, ఎల్సిఎం చేస్తే 20 ఎల్సిఎం 21s 20 ప్లస్ 1 21 అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ 21 1s 21 42s క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 20ని కూడా ఇటు తీసుకొద్దాం. 42 ఇంటూ 20 ఈక్వల్ టు 21x/20 మైనస్ 882. సో 42 20s ఏమవుతుందో చూడండి, 0 2 2s 4 2 4s 8 అంటే 840 వస్తుంది. ఈ మైనస్ 882ని ఇటు తీసుకొస్తే ప్లస్ 882 ఈక్వల్ టు 21x/20. ఈ రెండింటిని యాడ్ చేస్తే 1722 వస్తుంది ఈక్వల్ టు 21x/20. దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 1722 ఇంటూ 20/21 అవుతుంది. సో ఇక్కడ 7th టేబుల్ వేద్దాం. 7 3s 7 2s 7 4s 7 6s. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ టేబుల్ వేద్దాం. 3 1s 3 8s 3 2s అనమాట. సో x ఈక్వల్ టు 82 ఇంటూ 20. సో x ఈక్వల్ టు 0 2 2s 4 2 8 16. సో 1640 అంటే ఎంత అప్పు తీసుకున్నాడు అతను, 1640 రూపీస్ అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. చూడండి ఇక్కడ 43వ ప్రశ్న. కొంత వడ్డీ రేటుపై 4150 రూపాయలను ఆ వడ్డీ రేటుకు 1% అదనంగా ఉన్న వడ్డీ రేటుకు 3500 రూపాయలను పొదుపు చేయడం ద్వారా ఒక వ్యక్తి 4 సంవత్సరాల్లో 1211 రూపాయల ఆదాయాన్ని పొందాడట. అయితే ఆ వడ్డీ రేట్లు ఎంత అన్నాడు. అంటే 4150 రూపాయల మీద వడ్డీ రేటు ఎంత ఉంటుందో, ఒకవేళ ఆ వడ్డీ రేటు మనం 6 అనుకుంటే 3500 రూపాయలకి 1% అదనంగా ఉంటుందంట వడ్డీ రేటు. ఇది 6 అయితే ఇది 6+1 అవుతుందట.
అయితే మొత్తం 4 సంవత్సరాల్లో 1211 రూపాయల ఆదాయాన్ని పొందాడట. అయితే ఆ వడ్డీ రేట్లు ఆర్ ఎంత, R+1 ఎంత, అంటే ఒకటి ఆర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే R+1 అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి I ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే PTR/100 అనమాట. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ 1లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్లో 4150 రూపాయలకి రేట్ అనేది 6, అలాగే సెకండ్ ఇన్వెస్ట్మెంట్లో 3500 రూపాయలకి రేట్ అనేది R+1% అనమాట. ఓకే, ఈ విధంగా 2 ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. అయితే టోటల్ ఇన్కమ్ వచ్చేసి 4 ఇయర్స్కి ఎంత ఉందంటే 1211 రూపాయలు ఉంది. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. I ఈక్వల్ టు PTR/100 కాబట్టి ఇక్కడ P వచ్చేసి 4150 రూపాయలు, రేట్ వచ్చేసి R, అలాగే టైం వచ్చేసి 4 ఇయర్స్ కాబట్టి ఇంటూ 4/100 అవుతుంది. అలాగే సెకండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ 2 కనుక్కుందాం. ఇది వచ్చేసి అసలు ఇది వచ్చేసి 3500 రూపాయలు, ఇక రేట్ వచ్చేసి R+1%, టైం అనేది మారదమ్మ, టైం సేమ్ 4/100 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని సమ్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ 1 SI1 ప్లస్ SI2 ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి అది ఎంత 1211 రూపాయలు అని ఇచ్చారు. సో ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 4150 ఇంటూ R ఇంటూ 4/100 ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ 2 3500 ఇంటూ R+1 ఇంటూ 4/100 ఈక్వల్ టు 1211 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ ఎల్సిఎం అనేది సేమ్ కాబట్టి ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే ఏమైందో చూడండి, 4150 ఇంటూ R ఇంటూ 4 ప్లస్ 3500 ఇంటూ R+1 ఇంటూ 4/100 ఈక్వల్ టు 1211 అవుతుంది. సో 4150 R ప్లస్ ఇంటూ 4 కూడా ఉందమ్మా, 3500 ఇంటూ R+1 ఇంటూ 4 ఈక్వల్ టు 1211 2 zeros, అంటే ఈ 100ని మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, 4ని కామన్ చేసి రైట్ సైడ్ తీసుకెళ్తే 4150 R ప్లస్ దీన్ని 3500 ఇంటూ R+1 ఈ 4 తోటి మల్టిప్లై చేద్దాం, 121100/4. సో ఇక్కడ చూడండి 4150 R ప్లస్ 3500 R ప్లస్ 3500, ఇక్కడ 4తో మనం డివిజన్ చేస్తే మనకి 30,275 వస్తుంది. ఓకే, 4150 3500 మొత్తం వచ్చేసి 7,650 R, అలాగే 30,275 మైనస్ 3,500. చూడండి ఇక్కడ 30,275లోంచి 3,500 మనం సబ్ట్రాక్ట్ చేస్తే 26,775 వస్తుంది. సో దట్ ఇంప్లైస్ R ఈక్వల్ టు 26,775/7,650 అవుతుంది. దీన్ని మనం క్యాన్సిలేషన్ చేస్తే 3.5 వస్తుంది. సో R అనేది 3.5 కాబట్టి R+1 ఏమవుతుందంటే 3.5 ప్లస్ 1 అవుతుంది. ఎందుకంటే R+1 అంటే R+1 చూడండి 4.5%, అంటే మొదటి ఇంట్రెస్ట్ 3.5%, నెక్స్ట్ది వచ్చేసి 4.5% అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, కొంత మొత్తం మీద 10 సంవత్సరాలకు బారు వడ్డీ 600 అవుతుందట. ఇందులో 5 సంవత్సరాల తర్వాత అసలు 3 రెట్లు అయితే అప్పుడు 10 సంవత్సరాల తర్వాత మొత్తం బారు వడ్డీ రూపాయల్లో ఎంత అని చెప్పి అడుగుతా ఉన్నాడు. కొంత మొత్తం మీద 10 సంవత్సరాలకు బారు వడ్డీ 600 అట. 5 సంవత్సరాల తర్వాత ఏం చేశాడు, అసలు 3 రెట్లు అన్నాడు. అప్పుడు 10 సంవత్సరాల తర్వాత మొత్తం బారు వడ్డీ ఎంత అని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఇక్కడ ఫార్ములా I ఈక్వల్ టు PTR/100 అమ్మ.
ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటంటే 10 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఏమి ఇచ్చారు, 10 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ 600 అని ఇచ్చారు. అది 5 ఇయర్స్కి ఏమైద్ది, అందులో హాఫ్ అయ్యిద్ది, అంటే 600/2 300 అవుతుందన్నమాట. కానీ ఇక్కడ 5 సంవత్సరాల తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ ఏమి ఇచ్చారంటే 3 టైమ్స్ అయిద్దంట. అప్పుడు ఎంత ఉందో దానికి 3 టైమ్స్. ఇక్కడ ఎంత ఉందమ్మా, 300 కాబట్టి 3 × 300 మొత్తం ఎంతమ్మా, 900 అవుతుంది. 10 సంవత్సరాల తర్వాత అని అడిగాడు. 10 సంవత్సరాల తర్వాత అంటే మొదట 5 సంవత్సరాలకి ఎంత ఉంది, 300 ప్లస్ తర్వాత 5 సంవత్సరాలకి 900, మొత్తం 300 ప్లస్ 900 అంటే 1200. అంటే 10 సంవత్సరాల తర్వాత మొత్తం బారు వడ్డీ ఎంత ఉంటుందంటే 1200 రూపాయలు ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 45వ ప్రశ్న చూడండి. 1000 రూపాయల మీద సాధారణ వడ్డీ X రూపాయలంట, రూపాయల మీద సాధారణ వడ్డీ రూపాయలంట. ఇక్కడ కాలము వడ్డీ రేటు ఈ రెండు సందర్భాల్లో సమానం అంట. XY జడ్ల మధ్య సంబంధం ఏంటి అని చెప్పి అడిగారు. 1000 రూపాయల మీద సాధారణ వడ్డీ X రూపాయలు, రూపాయల మీద సాధారణ వడ్డీ రూపాయలు అయితే కాలము వడ్డీ రేటు ఈ రెండు సందర్భాల్లో సమానంగా ఉన్నప్పుడు XY జడ్ల మధ్య సంబంధం అడిగారు. చూడండి, ఇక్కడ 1000 రూపాయల మీద సాధారణ వడ్డీ X రూపాయలు అని చెప్పి ఇచ్చారు. మనకు ఫార్ములా ఏంటంటే I = PTR/100 అమ్మ. ఇక్కడ 5 రూపాయల మీద సాధారణ వడ్డీ X అన్నారు కాబట్టి అంటే ఇది ఇంట్రెస్ట్ అవుతుంది అనమాట. సో ఇంట్రెస్ట్ అనేది X రూపాయలు, అసలు వచ్చేసి Y రూపాయలు ఇంటూ T ఇంటూ R/100 అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అలాగే రూపాయల మీద సాధారణ వడ్డీ Y రూపాయలు అని చెప్పి ఇచ్చారు. సో ఇదే మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే Y = Z ఇంటూ T ఇంటూ R/100 అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అవుతుంది. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే 1/2 చేద్దాం. ఎందుకు 1/2 చేయాలి అంటే మనం వాటి మధ్య సంబంధం రావాలంటే ఇవి క్యాన్సిలేషన్ అయ్యేటట్టు ఉంటే 1/2 చేస్తే, అందుకోసం. ఇక్కడ LHS సైడ్ X ఉంది, ఇక్కడ LHS సైడ్ Y ఉంది. సో X/Y = Y ఇంటూ T ఇంటూ R/100 బై Z ఇంటూ T ఇంటూ R/100. 100కి 100కి క్యాన్సిల్, Tకి Tకి Rకి క్యాన్సిల్. సో X/Y = Y/Z అవుతుంది. దట్ ఇంప్లైస్ ఈ Z అనేది తీసుకురండి, X ఇంటూ Z = Y ఇంటూ Y. సో XZ = Y². అంటే రిలేషన్ ఏమవుతుందంటే Y² = XZ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇక్కడ 1000 రూపాయల మీద సంవత్సరానికి 10% వడ్డీ రేటున 2 సంవత్సరాల 9 నెలలకి అయ్యే చక్ర వడ్డీ ఎంత అని చెప్పి అడిగారు. ఇక్కడ అసలు వచ్చేసి 1000 రూపాయలు, సంవత్సరానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10% ఇచ్చారు. ఇక్కడ 2 years 9 monthsకి చక్ర వడ్డీ కనుక్కోమన్నారు. చూడండి, ఇక్కడ P అనేది 1000 రూపీస్ ఇచ్చారు, R 10% ఇచ్చారు. N ఏమవుతుందంటే 2 సంవత్సరాల 9 నెలలు కాబట్టి 2 సంవత్సరాలు అంటే 24 ప్లస్ 9 నెలలు అంటే 9/12. 12 అంటే సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 24 9 ఎంతమ్మా, 33/12. 3 11s 3 4s 11/4 అంటే ఎలా రాస్తామంటే 4 2s కాబట్టి 2 3/4 రాస్తాం అనమాట. సో ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటంటే A = P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ N అవుతుంది. సో A = P అంటే 1000 రూపీస్ ఇంటూ 1 ప్లస్ R వచ్చేసి 10/100 హోల్ పవర్ N అంటే 2 3/4 అవుతుంది. సో చూడండి, ఇక్కడ దీన్ని ఎలా రాస్తాము, 1000 ఇంటూ ఇక్కడ 0 0 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 10 1s 10 ప్లస్ 1/10 హోల్ పవర్ 2 3/4 అవుతుంది. చూడండి, ఇలా ఉన్నప్పుడు మనం ఎలా రాస్తామంటే 1000 ఇంటూ 10 + 1 11 కాబట్టి 11/10. ఇక్కడ 2 ఉంది కాబట్టి ముందు స్క్వేర్ చేద్దాం, 11/10 ఇంటూ 11/10. తర్వాత మళ్ళా ఏమవుతుందంటే 3/4 ఉంది కాబట్టి
ఈ 3/4కి మనం సపరేట్గా చేద్దాం. సో 0 0 0 0 క్యాన్సిల్ అయిపోతాయి. 11 11s 121 కాబట్టి 121 10s 1210 అవుతుంది. ఇప్పుడు మనకి 2 ఇయర్స్కే కనుక్కున్నాం. ఈ 3/4కి మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. ముందు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇది పి అవుతుంది. 1210 ఇంటూ టైం వచ్చేసి 3/4 ఇంటూ రేట్ వచ్చేసి 10% బై 100. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. సో ఇక మనకి రిమైనింగ్ మొత్తం 121 3s కాబట్టి 363/4. ఇది చేస్తే మనకి ఎంత వస్తుంది? 4th డివిజన్ చేస్తే 90.75 వస్తుంది. సో ఇప్పుడు మనకి ఎంత ఇక్కడ ఏం అడిగారు? మనకి ఇక్కడ అడిగింది ఏంటంటే వడ్డీ అడిగారు, చక్ర వడ్డీ అడిగారు. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 1210. ఇది ఒక 90.75. సో 1210 ప్లస్ 90.75. సో ఇవి రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం. 750 చూడండి 1300.75 వచ్చింది. సో మనకి యాక్చువల్గా అసలు వచ్చేసి 1000 రూపీస్ కాబట్టి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 1300.75 మైనస్ 1000 అనమాట. సో 300.75 అంటే 300 రూపీస్ 75 పైస్ వచ్చింది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 66వ ప్రశ్న చూడండి. 2500 రూపాయలకు 12% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలకు అగు సాధారణ వడ్డీ అడిగారు. ఇక్కడ అసలు ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, టైం ఇచ్చారు. డైరెక్ట్ ఫార్ములా I=PTR/100. చూడండి, ఇక్కడ అసలు వచ్చేసి 2500, రేటు 12%, టైం 3 years అని ఇచ్చారు. ఇక్కడ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. I=PTR/100. సబ్స్టిట్యూట్ చేయండి. 2500 ఇంటూ టైం 3, రేటు 12/100. 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 25 3 75, 75 12s 900 వస్తుంది. సో ఇంట్రెస్ట్ వచ్చేసి 900 రూపీస్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, 800 రూపాయల మీద సంవత్సరానికి 5% చక్ర వడ్డీ రేటు చొప్పున 882 రూపాయలు మొత్తం ఒకటికు పట్టు కాలము సంవత్సరాల్లో అడిగారు. ఇక్కడ మనీ వచ్చేసి 800 రూపీస్ అసలు ఇచ్చారు, చక్ర వడ్డీ రేటు 5% అని ఇచ్చారు, అలాగే అమౌంట్ కూడా ఇచ్చారు 882 రూపాయలు. అయితే ఎంత టైం పట్టిద్దని అడిగారు. చూడండి, ఇక్కడ ఏ 882 రూపాయలు ఇచ్చారు, పి 800 ఇచ్చారు, ఆర్ వచ్చేసి 5%, ఎన్ వాల్యూ ఎంత అని చెప్పి అడిగారు. ఏకి ఫార్ములా ఏంటంటే పి ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ ఎన్ అవుతుంది. ఇక్కడ ఏ వచ్చేసి 882, పి వచ్చేసి 800 ఇంటూ 1 ప్లస్ ఆర్ అంటే 5/100 హోల్ పవర్ ఎన్ అవుతుంది. సో 800ని తీసురండి. 882/800 ఈక్వల్ టు 5 1s 5 20s అమ్మ. ఎల్సిఎం చేస్తే 20, 20 1s 20 కాబట్టి 20 + 1 హోల్ పవర్ ఎన్ అవుతుంది. సో ఇక్కడ మనం దీన్ని క్యాన్సిలేషన్ చేద్దాం. క్యాన్సిలేషన్ చేస్తే 232 4s 2 4s 2 1, 2 4s 2 double zeros. సో 441/400 ఈక్వల్ టు 21/20 హోల్ పవర్ ఎన్. సో దీన్ని 21 ఇంటూ 21 గాను, 400ని 20 ఇంటూ 20గా రాస్తాం. సో 21/20 హోల్ పవర్ ఎన్ అవుతుంది. సో 21లో 2 times, 20s 2 times ఉన్నాయి కాబట్టి 21/20 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 21/20 హోల్ పవర్ ఎన్. ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. దట్ ఎంప్లాయిస్ n ఈక్వల్ టు 2. సో అంటే 2 years టైం అన్నమాట. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. చూడండి, ఇక్కడ కొంత మొత్తం మీద సంవత్సరానికి ఒకసారి చక్ర వడ్డీ ఇవ్వబడుతుందంట. ఆ మొత్తం మీద వచ్చిన వడ్డీ 2 సంవత్సరాల్లో వరుసగా 2700 రూపాయలు, 2880 రూపాయలు అయితే వడ్డీ రేట్ ఎంత అన్నాడు. అంటే మొదటి సంవత్సరం చివర 2700 రూపాయలు వచ్చిందంట, తర్వాత రెండో సంవత్సరానికి 2880 వచ్చిందంట. అయితే ఇక్కడ ఏమడిగారు? సంవత్సరానికి ఒకసారి చక్ర వడ్డీ ఇవ్వబడుతుంది, అయితే ఆ మొత్తంపై వచ్చిన వడ్డీ 2 సంవత్సరాల్లో ఇలా ఉంటే
వడ్డీ రేట్ ఎంత అని చెప్పి అడిగారనమాట. ఇప్పుడు మనం వడ్డీ రేటు కనుక్కుందాం. వడ్డీ రేటు కనుక్కోవాలంటే మనం ఏ పద్ధతిని ఎంచుకుంటామంటే, ఇక్కడ ఇవి సక్సెసివ్ ఇయర్స్ అంటే పక్కపక్కన ఉన్నటువంటి 2 వరుస సంవత్సరాల వడ్డీలు కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క సక్సెసివ్ ఇయర్స్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి మనకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు ఎక్కువలోంచి తక్కువ తీసేస్తాం, అప్పుడు మనకి ఈజీగా వస్తుందన్నమాట. ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 2 సక్సెసివ్ ఇయర్స్ కనుక్కుందాం. సక్సెసివ్ ఇయర్స్ డిఫరెన్స్ ఎంత అంటే మనకు చూడండి 2880 మైనస్ 2700. సో ఎంత వస్తుంది? 180 వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి రేటుకు ఫార్ములా ఏంటంటే 100I/PT అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. R = 100 ఇంటూ I వాల్యూ వచ్చేసి ఇంట్రెస్ట్ వచ్చేసి 180 బై P అంటే అప్పుడు ఫస్ట్ సంవత్సరానికి 2700 ఇంటూ 1 ఇయర్కే కాబట్టి 1 రాసుకుంటాం. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా రిమైనింగ్ రాయండమ్మా 180/27 ఉంటుంది. సో 180/27 అంటే దీన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం చూడండి. 9 20s 9 3s అంటే 20/3 అవుతుంది. 20/3 అంటే 3 6s 18, ఇంకా 2 మిగులుతుంది. సో 62/3% అనేది వస్తుందన్నమాట. ఇక్కడ గమనించండి 2700 అనేది 1 ఇయర్కి 2700 టైం 1 ఇయర్ కాబట్టి 1 వేసాం అనమాట. ఓకేనా? అది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి ఈ ప్రశ్న, సంవత్సరానికి 10% రేటు చొప్పున వడ్డీ తిరగట్టు పద్ధతిన అసలు 1000 రూపాయలు, మొత్తం 1331 రూపాయల ఒకటికు పట్టుకాలము సంవత్సరాలలో అని చెప్పి అడిగారు. ఇక్కడ రేట్ వచ్చేసి 10%, అసలు 1000 రూపాయలు, మొత్తం వచ్చేసి 1331 రూపాయల ఒకటికు పట్టుకాలం అడిగారు. చూడమ్మా, ఇక్కడ P అనేది 1000 రూపాయలు ఇచ్చారు, అమౌంట్ అనేది 1331 రూపాయలు ఇచ్చారు, R అనేది 10% అన్నారు. మన ఫార్ములా ఏంటంటే A = P × 1 + R/100 హోల్ పవర్ n అవుతుంది. సో ఇక్కడ A అంటే 1331, P అంటే 1000 రూపాయలు ఇంటూ 1 + R అంటే 10/100 హోల్ పవర్ n. 0 క్యాన్సిల్ అవుతుంది. 1331/1000 ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం చేస్తే 10 అమ్మ, 10 1s 10 కాబట్టి 10 + 1 హోల్ పవర్ n అవుతుంది. సో దీన్ని ఎలా రాస్తామంటే 11/10 హోల్ క్యూబ్గా రాస్తాం. ఇది వచ్చేసి 11/10 హోల్ పవర్ n. 11 హోల్ క్యూబ్ అంటే 1331, 10 హోల్ క్యూబ్ అంటే 1000. కాబట్టి ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాంకాలు సమానమవుతాయి, అంటే n వాల్యూ 3 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. చూడండి, ఇక్కడ కొంత మొత్తానికి సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కించే పద్ధతిన 10% వడ్డీ రేటు చొప్పున 5 సంవత్సరాల నాటికి అయ్యే చక్రవడ్డీ 665 రూపాయల 50 పైసలు అయితే అదే మొత్తానికి అదే వడ్డీ రేటున 4వ సంవత్సరానికి అయ్యే వడ్డీ ఎంత అని అడిగారు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే 5 సంవత్సరాలకు మొత్తములో నుంచి 4 సంవత్సరాలకు మొత్తాన్ని మనం తీసేస్తే 4వ సంవత్సరానికి అయ్యే వడ్డీ వస్తుంది. కాబట్టి ఆ వడ్డీని ఇక్కడ ఇచ్చినటువంటి వడ్డీలో మనం తీసేస్తే మనకి 4వ సంవత్సరానికి అయ్యేటువంటి వడ్డీ అనేది తెలుస్తుంది అన్నమాట. చూడండి, ఇక్కడ రేట్ అనేది 10%, అసలు P అని చెప్పి అనుకోండి. ఇప్పుడు 5 సంవత్సరాలకి కనుక్కుందాం. మొత్తం P × 1 + R/100 హోల్ పవర్ n కాబట్టి n రాద్దాం. సో P అంటే Pనే, 1 + R వచ్చేసి 10/100 హోల్ పవర్ n అంటే 5. 0 క్యాన్సిల్ అవుతుంది. సో P × LCM 10, 10 1s 10 + 1 11. సో 11/10 హోల్ పవర్ 5 అవుతుంది. A5 ఇలా వచ్చింది కాబట్టి A4 ఏమవుతుంది? P × 11/10 హోల్ పవర్ 4 అవుతుంది. సో A5 - A4 చేస్తే P × 11/10 హోల్ పవర్ 5 మైనస్ P × 11/10 హోల్ పవర్ 4 అవుతుంది. సో P × 11/10 హోల్ పవర్ 4ని మనం కామన్ చేస్తే ఇక్కడ ఇంకేముంటుంది? 11/10 - 1 ఉంటుంది. 11/10
-1 అనేది ఉంటుంది. సో చూడండి, p ఇంటూ 11/10 హోల్ పవర్ 4. నేను దీన్ని ఎలా రాస్తాను చూడండి. p ఇంటూ 11/10 హోల్ పవర్ 5గా రాసి బై 11/10 రాసా. అలా ఎందుకు రాసాను చెప్తాను చూడండి. ఇక్కడ 11/10 -1 అంటే ఏంటి? 1/10 అవుతుంది. ఆల్రెడీ 5 ఇయర్స్ మొత్తానికి ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? అది ₹665.50 రాశా. కాబట్టి అందుకోసం పవర్ 5 ఉండేటట్టుగా రాసాం. ఈ 11/10 డివిజన్లో రాసాం కాబట్టి ఇక్కడ మనం 11/10 హోల్ పవర్ 4 ఉన్నట్టే లెక్క. సో 11/10 ఇంటూ 1/10 అనమాట. సో ఇప్పుడు చూడండి ఏమవుతుందంటే, ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ 11/10 హోల్ పవర్ 5/11/10 ఇంటూ 1/10. ఇక్కడ ఈ 10కి క్యాన్సిల్ అయిపోతుంది. 11తో డివిజన్ చేస్తే 60.50 వస్తుంది. కానీ మనకేం కనుక్కోవాలి? మనం ఏం కనుక్కోవాలి? 4 సంవత్సరాలకు అయ్యే వడ్డీ కనుక్కోవాలి. కాబట్టి ఇక్కడ 5 సంవత్సరాలకు వడ్డీ తెలుసు మనకి ₹665.50. ఇక్కడ ఎండింగ్కి ఆ 4 సంవత్సరం చివర ఎంత వడ్డీ వచ్చిందంటే ₹60.50 వచ్చింది. కాబట్టి మనం తీసేద్దాం. 0 0 5 - 0 5 6 - 6 0 6 అంటే ఎంత వచ్చిందమ్మా? ₹605 వచ్చిందనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ₹450 2 సంవత్సరాల్లో ₹495 మొత్తమైన అదే రేటు చొప్పున ₹820 ₹943 అగటుకు పట్టే కాలం సంవత్సరాలు అడిగారు. ₹450 2 సంవత్సరాలకు ₹495 మొత్తం అయితే అక్కడ మనం ఎంత రేట్ వేసామో అంతే రేట్ వేస్తే ₹820 ₹943 అయిందంట. అయితే అది ఎంత టైంలో అయింది అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ చూడమ్మా, P 450 ఇచ్చారు, A 495 అని ఇచ్చారు, టైం 2 ఇయర్స్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం. A మైనస్ P అంటే 495 మైనస్ 450 ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది? ₹45 ఇంట్రెస్ట్ వచ్చింది. అయితే ఇక్కడ ఎంత రేటో తెలుసుకుందాం. 100I/PT రేట్ ఈక్వల్ టు 100I/PT. 100 ఇంటూ I అంటే ₹45 బై PT, P అంటే 450, టైం వచ్చేసి T. 45 ఒకట్లు 45 పదులు, 0కి 0 క్యాన్సిల్, 2 1s 2 5s కాబట్టి 5% ఇంట్రెస్ట్ అయిందంట. ఇప్పుడు ఇదే ఇంట్రెస్ట్ తోటి మనం ఇప్పుడు చేయాలి. చూడండి, P ఎంతంట? ₹820. అలాగే అమౌంట్ వచ్చేసి ₹943. రేట్ అయితే ఇదే రేట్ తోటి మనం ఏం కనుక్కోవాలి? టైం కనుక్కోవాలి. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంతో చూద్దాం. ఇంట్రెస్ట్ అంటే A మైనస్ P కాబట్టి 943 మైనస్ 820 చేస్తే 123 వస్తుంది. సో ఆ ఇంట్రెస్ట్ అనేది 123 వచ్చింది. ఇక్కడ మన టైంకి ఫార్ములా ఏమవుతుందంటే 100I/PR అవుతుంది. ఓకేనా? I = PTR/100 కాబట్టి దాని నుంచి టైం కనుక్కోవాలంటే 100I/PR అవుతుంది. 100 ఇంటూ ఇంట్రెస్ట్ వచ్చేసి ₹123. అసలు అమౌంట్ వచ్చేసి ఇక్కడ ఇది అసలు కాబట్టి 820. రేట్ వచ్చేసి 5%. 0కి 0కి క్యాన్సిల్ అవుతుంది. 5 1s 5 2s అనమాట. 2 1s 2 41s 41 1s 41 3s. సో టైం అనేది 3 ఇయర్స్ అవుతుంది. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.